ఉత్తర ఆఫ్రికా తీరంలో తీవ్ర సరిహద్దు సంక్షోభం తలెత్తింది. మొరాకో సరిహద్దుల నుంచి స్పెయిన్ భూభాగమైన సియూటాలోకి వేలాది మంది వలసదారులు ఊహించని రీతిలో చొరబట్టంతో ఉద్రిక్తత పరాకాష్ఠకు చేరింది. ఈత కొడుతూ డివైజర్లను పట్టుకుని సరిహద్దు ఫెన్సింగ్ను బద్దలుగొడుతూ వేలాది మంది ఒక్కసారిగా నగరంలోకి చొచ్చుకురావడంతో సియూటా పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఈ తోపులాట మరియు చొరబాటు ఘటనలో కనీసం 9 మంది వలసదారులు మరణించారు. పరిస్థితి చేదాటిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి అక్కడ ఆర్మీని మోహరించింది. అసలు సియోటా సరిహద్దుల్లో ఏం జరుగుతోంది? స్పెయిన్ను వణికిస్తున్న ఈ వలసదారుల సంక్షోభంపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. యూరోపియన్ యూనియన్లోకి ప్రవేశించేందుకు ఆఫ్రికా వలసదారులు మళ్లీ ఉగ్రరూపం దాల్చారు. స్పానిష్ స్వయం ప్రతిపత్తి నగరమైన సెయూటా సరిహద్దుల్లో గురువారం తీవ్ర గందరగోళం నెలకొంది. వేలాది మంది యువకులు, మహిళలు మరియు పిల్లలు మొరాకో వైపు నుంచి సముద్రంలో ఈత కొడుతూ గాలి ట్యూబుల సాయంతో తారాజాల్ బీచ్లోకి ప్రవేశించారు. వేలాది మంది ఒక్కసారిగా సరిహద్దు ఫెన్సింగ్ బార్డర్ గేట్లను బద్దలు కొట్టి నగరంలోకి పరిగెట్టడంతో సరిహద్దు భద్రత పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ అల్లకల్లోల చొరబాటు ప్రయత్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో మునిగిపోవడం మరియు తోపులాట కారణంగా కనీసం 9 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును అక్రమ రవాణాదారులు ఆసరాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సముద్ర మార్గంలో వచ్చిన వలసదారులను ఎలాంటి చట్టపరమైన ప్రక్రియ లేకుండా వెనక్కి పంపకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వేలాది మంది ఒక్కసారిగా దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సెయూటా ప్రాంతీయ ప్రభుత్వం తక్షణమే ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేయడంతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మరియు సరిహద్దును మూసివేసేందుకు స్పానిష్ మిలిటరీని రప్పించింది. ప్రధాని పెడ్రో సాంచెజ్, హోంశాఖ మంత్రి శుక్రవారం స్వయంగా సెయూటాలో పర్యటించనున్నారు. మానవ అక్రమ రవాణా నెట్వర్క్లను అరికట్టేందుకు మొరాకో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని స్పెయిన్ ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.